ఇప్పుడు ఈనాడు ఫ్రంట్ పేజీ ఒక్క చోట ఈ వార్త లేదు. అదే సందర్భంలో బ్యాక్ పేజీ ఎక్కడా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నడి రోడ్డు మీద నరికేసినటువంటి సంఘటన. అదే తెలుగుదేశం కార్యకర్త కష్టం వచ్చిన కన్నీళ్లు కార్చేటటువంటి ఈనాడు జ్యోతి వైసీపీ వాళ్ళది వచ్చేటప్పటికి పాశవికంగా నరుకుతున్నా సరే వార్త వేయలేని స్థితికి దిగజారిపోయారా? జర్నలిజం చచ్చిపోయిందా వాళ్ళ దగ్గర? లేకపోతే కనుక అమ్ముడుపోయారా? లేదంటే కనుక పూర్తిగా కార్యకర్తలుగా మారిపోయారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేపర్ రాసుకోవాల్సి వచ్చింది. ఇది కూడా లేకపోతే కనుక అసలు వార్తలే రావు కదా. ప్రజల్నే మోసం చేస్తారు కదా ఈ పత్రికలు. ఈనాడు జ్యోతి ఇప్పుడు చూడండి, రాయిచోట్లో మారణాయుధాలతో రెచ్చిపోయారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అనుచరులు అంటూ వీళ్ళు రాసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ నేత దశరథ రామరెడ్డి మీద హత్యా ప్రయత్నం, తలా చేతి మీద వేట కొడవలతో తీవ్ర దాడి, ఆయన అనుచరుల మీద విరుచుకుపడిన గోండాలు, దశరథ్తో పాటు ఇద్దరి పరిస్థితి విషయం మరో 15 మందికి గాయాలు, కోర్టు స్టేటస్ కో ఉన్న స్థలం వ్యవహారంలో జోక్యం చేసుకుని రెచ్చిపోయిన మంత్రి ఘటన జరిగిన తర్వాత 108 వాహనాన్ని రానివ్వకుండా అడ్డుకున్న మూకలు, అన్నమయ్య జిల్లా రాయచోట్ల పచ్చ మూకల విధ్వంసం సృష్టించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచర మూకల కత్తులు రాళ్లతో రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ నేత మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథ రామరెడ్డి మీద అత్యాచారాన్ని తెగబడ్డాయి. కోర్టు స్టేటస్ కో విధించిన స్థలం వివాదం విషయంలో మంత్రి అనుచరులు జోక్యం చేసుకున్నారు. విషయంలో దశరథ రామరెడ్డి తమ మాట వినడం లేదని అక్కస్తో సుమారు 100 మందికి పైగా యువకుల సాయంతో స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. స్టేటస్ కో ఉన్న దౌర్జన్యంగా మంత్రి అనుచరులు ఆదినారాయణ రెడ్డి తన భార్య సుమన భూమిలో నిర్మాణాలకు చేపట్టడానికి యత్నిస్తున్నాను అన్నమయ్య జిల్లా ఎస్పీ స్థానిక డిఎస్పీ సిఐలకి శనివారం దశరథ రామరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మీద పోలీసులు వైపు ఎట్లాంటి స్పందన రాలేదని దశరథ రామరెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత దశరథ రామరెడ్డి ఆదివారం ఉదయం తన కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న నిర్మాణ ప్రాంతానికి వెళ్ళి ప్రశ్నించడంతో అక్కడే ఉన్న పచ్చ మొక్కలు ఒక్కసారిగా కత్తులు రాళ్లతో దాడి చేసిన ఈ దాడిలో దశరథ రామరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు కళ్యాణ మండపం మేనేజర్ జకీరు, అనుచరుడు దేరంగల ఆంజనేయులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మంది దశరథ రామరెడ్డి అనుచరులు పార్టీ కార్యకర్తలు పచ్చ మొక్కల దాడిలో గాయపడ్డారు. ఘటనా స్థలంలో రక్తం మడుగులో పడి ఉన్న దశరథ రామరెడ్డి, ఆంజనేయులు, జకీర్ని రక్షించేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అనుచరులు తీవ్రంగా ప్రయత్నించారు. పచ్చ మొక్కల బరితెగింపుతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వైఎస్ఆర్సీపీ నేత దశరథ రామరెడ్డిపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆయన కళ్యాణ మండపంలో పచ్చ మొక్కలు విధ్వంసం సృష్టించాయి. మండపం తలుపులను ధ్వంసం చేసి అద్దాల బద్దలు కొట్టారు. లోపల ఉన్న ఫర్నిచర్ ఇతర వస్తువులను పగలగొట్టారు. సమీపంలో ఉన్న దశరథ రామరెడ్డి వాహనాన్ని కూడా పగలగొట్టారు. చివరికి వాహనాన్ని కూడా అడ్డుకున్నారు అన్నటువంటిది ఇక్కడ క్లియర్ ఇష్యూ. ఇంత అరాచకం ఇది వైసీపీ చేస్తుంటే 5 ఏళ్ల పాటు అదే వార్త అయి ఉండేది. ఇలా చేసి ఉంటే కనుక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దాడి చేసినటువంటి సందర్భంలో ధ్వంసమైంది ఫర్నిచర్, అక్కడ మనుషులు ఉన్నారు, ఎవరు తలకాయలు పాల్గొట్టలే, ఎవరిని చంపేయలేదు అక్కడ గన్నవరంలో అయినా సరే. కానీ దాన్ని 5 ఏళ్ల పాటు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు, విధ్వంసం అన్నారు. అదే అమరావతిలో ప్రభుత్వ భవనాన్ని పగలగొడితే కూడా విధ్వంసం అన్నారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల మీదకి వెళ్ళి ఇంత అత్యాచారాలు హత్యలు చేస్తుంటే కూడా వార్తలే రాయడం మానేయడం ద్వారా ఈనాడు జ్యోతి అరడజన్ మీడియా డిబేట్లు పెట్టదు, శాంతం దాచేది. అదే ఒక కార్యకర్తకి చిన్న కష్టం వచ్చింది, తెలుగుదేశం కార్యకర్తకి వీళ్ళందరూ కలిసి తీసుకొస్తున్నారు. ఇంత అరాచకం కరెక్టేనా?